వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. మొన్న జానీ మాస్టర్ చూసాం, ఒక ఇష్యూ అయింది. వాళ్ళ వైఫ్ బాగా ఫైట్ చేశారు. అవునవును. ఎంత ఫైట్ చేశారంటే, ఒక భర్త కోసం అంత ఫైట్ చేస్తారా, ఒక ఒక భార్య అనిపించి అంత ఫైట్ చేసింది ఆమె. ఆయన తప్పు చేయలేదు, తప్పు జరుగుంటే ఎప్పుడో బయటకు వచ్చేది. ఇది ఇప్పుడు ఆయన పేరు వచ్చింది కాబట్టి ఆయన పేరుని పోగొట్టాలి, ఆయన బాగా పీక్లో ఉన్నారు కాబట్టి ఆయన డౌన్ చేయాలన్న ఒక ఆలోచనతో ఇది జరుగుతుందని ఆమె బాగా ఫైట్ చేసింది. పాపం ఒక ఉమెన్ అయ్యిండు కూడా. మళ్ళీ మాస్టర్ బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ వైఫ్కి ఆ గ్రాటిట్యూడ్ ఆయన చూపించిన విధానం చూస్తే అసలుకి, అంటే అలాంటి సమయంలో ఒక వైఫ్ డిసిషన్ తీసుకోవచ్చు. మనం ఇంత పేరు వచ్చిన తర్వాత ఇట్లా అయిపోయాడు, నేను ఎందుకు ఉండాలని, అంటే నేను చెప్తుంది అదే అండర్స్టాండింగ్. ఎస్, ఆ టైంలో జానీని చూసినప్పుడు ఏమనిపించింది మీకు అసలుకి యాజ్ ఎ ఫ్రెండ్? చిన్నప్పటి నుంచి అందరూ ఒకే ఫీల్డ్ లో వచ్చారు. జానీ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సిటివ్ ఇష్యూ, అండ్ దట్ అందరూ మాట్లాడకపోవడానికి కారణం కూడా ఇదే, సెన్సిటివ్ ఇష్యూ. ఏది మాట్లాడితే ఎటు వెళ్తుందో అని. ఒకటి సెన్సిటివ్ ఇష్యూ అనేది ఎప్పుడు కూడా దాంట్లో ఏ మాట ఎవరు ఏం మాట్లాడినా అది వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అవును, కానీ మాట్లాడిన వాడికి ఎవరికి ఎఫెక్ట్ కాదు. కానీ ఫైనల్ గా విక్టిమ్లు వాళ్ళు అయిపోతారు. అవును, ఆల్రెడీ పుండుందిరా బాబు అంటే దాని మీద చల్లి ఇంకా కారం చల్లే వాళ్ళే అయిపోతారు, కానీ దాన్ని సేవ్ చేసిన వాళ్ళు అవ్వరు. నేనంటాను బెస్ట్ అనేది ఏంటంటే మాట్లాడకుండా ఉండడమే వాళ్ళకి ఇచ్చే ఎనర్జీ. అవును, అదొక రెస్పెక్ట్ సార్. అది హూ ఆర్ వీ టు టాక్, హూ ఆర్ వీ టు జడ్జ్ దెమ్? వీ డోంట్ నో ద ఇన్సైడ్ మ్యాటర్స్. నో, ఇంకా పైన కదా సార్ చూసేది. ఎందుకంటే మీ వారు కూడా కొరియోగ్రాఫర్, మీరు కూడా చూస్తుంటే మీరే అన్నారు ఒక మాట, ఎంతో పెద్ద మంచి మంచి డాన్సర్స్ ఉన్నారు ఆయన దగ్గర కూడా. అంటే ఆ మాట్లాడే విధానం, ఆ క్లోజ్నెస్ ఉన్నప్పటికి కూడా మనం అర్థం చేసుకునే విధానం ఒకటి, బయట వాళ్ళు అర్థం చేసుకునే విధానం ఒకటి వేరుగా ఉంటుంది సార్. ఏ మనిషిని ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండే కదా సార్. నాకు రఘు గురించి పూర్తిగా తెలీదు, రఘుకి నా గురించి పూర్తిగా తెలీదు, ఎప్పటికీ తెలియదు కూడా సార్. ఏమైనా మన గురించి మనకే 100% తెలుస్తుంది. అమ్మా నాన్నలకు కూడా మన గురించి పూర్తిగా తెలియదు సార్, పెంచుండొచ్చు. అలాంటప్పుడు మనం ఎవరం సార్ వాళ్ళ గురించి మాట్లాడడానికి? హూ ఆర్ వీ టు డూ దట్? ఇట్ ఈస్ వెరీ రాంగ్. మంచి స్టేజ్ లో ఉండి మంచి పాటలు చేస్తూ మంచి ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూ అనేది చాలా అనుకుంటాను. ఏంటంటే కొన్నిసార్లు జాతకాల్లో నేను జాతకాన్ని బాగా నమ్ముతాను, టైం నమ్ముతాను. ఆ టైంలో తన బ్యాడ్ టైం అనుకుంటా కారాగారంలోకి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాడు, వచ్చాడు బయటికి. సో తప్పు ఉండదు, అండ్ అది ప్రూవ్ అయిపోతుంది త్వరలోనే. సో అనేది తనకు మంచి. కొరియోగ్రాఫర్ ఒక భయం అయితే వచ్చింది కదా దానివల్ల, ఆ సిచ్యువేషన్ చూసి. భయం ఎందుకు ఉంటుంది సార్? భయం అంటే మనం తప్పు చేయకపోయినా కానీ పెద్ద ఫ్యాషన్ అయిపోయింది కదా సార్. భయం అనేది నేను అంటున్నాను, తప్పు ఇలాంటివి అనేది మీకు మన ఇండస్ట్రీ కాబట్టి మనకు తెలిసి వచ్చింది, అంటే తొందరగా ఫోకస్ అయింది. అలాంటివి చాలా ఉంటాయి బయట ఫోకస్ కావు, ఈ ఫోకస్ అయితే అదే యాజ్ ఈజ్ ఎవ్రీ టైం ప్రతి ఒక్కరు వాడే పదం ఏంటంటే మనం ఇండస్ట్రీ కాబట్టి తొందరగా ఫోకస్ అవుతాం. లేదు బయట అయితే అంత తెలియదు, చాలా జరుగుతుంటాయి ఇలాంటి. మాస్టర్లు అందరూ కూడా మాట్లాడకపోవడానికి ఒకే ఒక రీజన్ సెన్సిటివ్ ఇష్యూ. సెన్సిటివ్ ఇష్యూ సార్. ఇప్పుడు అది ఇంకా జరగట్లేదు, అది డైరెక్ట్ కోర్టు వరకు వెళ్ళిపోయింది. కోర్టు జడ్జి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మనము ఏ మాట మాట్లాడినా ఎవరు తీసుకోరు పరిగణలోకి. ఎవరు పరిగణలోకి తీసుకోకపోగా దాన్ని రోజు హైలైట్ చేస్తూ మనమే ఉంటాం. వాళ్ళు ఇప్పుడు అయిపోయిందిరా బాబు, నా 3 రోజులు నా గురించి చేశారు, సరే మ్యాటర్ చల్లగా అయిపోయింది, ఎవరు ఇంకా అది దాని గురించి పట్టించుకోవట్లేదు అన్నప్పుడు మళ్ళా పొడి మీద కారం చల్లుతున్నట్టు అవుతుంది. అవును. సో అది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి తను